వరుస సెలవులు రావడంతో మేడారానికి బారులు తీరారు భక్తులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాతరకి ముందే మేడారం సమ్మక్క సారమ్మకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గద్దెల దగ్గర జనం కిక్కిరిసిన వాతావరణం కనిపిస్తోంది. నిన్నొక్క రోజే 2 లక్షల మందికి పైగా దర్శనాలు చేసుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలొచ్చి అమ్మవార్లకు మొక్కులు అప్పగించారు. వాహనాల రాకపోకలు బాగా పెరగడంతో పస్రా మేడారం మధ్య రద్దీ కనిపిస్తోంది. కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వేల సంఖ్యలో వాహనాల రాకతో పార్కింగ్ ఇబ్బందులు కలిగాయి. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. మరోవైపు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుండగా ఇప్పటికే ప్రధాన ద్వారాలు, గద్దెల నిర్మాణం పూర్తయింది. ఇక ఈ నెల 18న మేడారం వెళ్లనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క జాతర ఏర్పాట్లు పరిశీలించారు. గద్దెల ప్రాంగణం ఆధునీకరణ, అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.